గాను ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఏవేవైతే మాకు ఇచ్చిర్రో అవన్నీ కూడా కార్యక్రమాలు నెరవేరుస్తామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేయడానికనే ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు యువకులంతా కూడా కొంతమంది గంజాయి బారిన డ్రగ్స్ బారిన పడి చాలామంది చాలామంది కూడా బానిసలయ్యారు. కాబట్టి వారికి ఒక అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో యువకులంతా కూడా బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు ఉన్నాయి, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఉన్నాయి. వచ్చే నెల 2 తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని మరి పత్రిక ద్వారా మరి మెదక్ జిల్లా ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రతి కార్యకర్త నుంచి నాయకుల వరకు జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ నర్సాపూర్ అసెంబ్లీలో దంతాబాద్ పట్టణంలో మరి రక్తదాన శిబిరము పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు 75వ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్నాము. దానికి 75 యూనిట్లు ప్రతి యువకుడు రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. 75 మందితోని మరి 75 యూనిట్ల రక్తదాన శిబిరాన్ని అదేవిధంగా మెదక్ జిల్లా పార్టీ ఆఫీస్లో బీజేవైఎం అధ్యక్షులు సతీష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెదక్ జిల్లా కార్యాలయంలో కూడా బ్లడ్ డొనేషన్ చేస్తాము. మరి అదేవిధంగా మెదక్ కిలా పైన కూడా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. ఇట్లా ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్ర పార్టీ ఏవైతే ఇచ్చిందో అన్ని కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా మేము బీజేపీ జిల్లా పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.